బ్యాటిల్ నెంబర్ 2 లిటన్ దాస్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీరిద్దరి మధ్యన అయితే బ్యాటిల్ బ్రిలియంట్గా ఉండబోతుంది. ఎందుకంటే రీసెంట్గా 2022లో బంగ్లాదేశ్కు ఇండియా వెళ్ళినప్పుడు టెస్ట్ సిరీస్లో ఆడడానికి అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక రైవలరీ కూడా నడిచింది. కాబట్టి అందులో సిరాజే గెలిచి నిలబడ్డాడు. కాబట్టి ఈ సిరీస్లో కూడా వీళ్ళిద్దరిది బ్యాటిల్ టాప్ నాచ్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ రైవలరీ ఏషియా కప్లో కూడా కొనసాగించింది. కాబట్టి ఈ రైవలరీ మరియు ఈ బ్యాటిల్ అనేది టాప్ నాచ్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అఫ్ కోర్స్ మన ఇండియన్ పిచ్చెస్ స్పేస్ బౌలింగ్కి అనుకూలించదు, కానీ సిరాజ్ అయితే ఒక డిఫికల్ట్ బౌలర్. కాబట్టి డెఫినెట్లీ లిటన్ దాస్ పైన పై చేయి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ లిటన్ దాస్ని కూడా ఈజీగా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో లిటన్ దాస్ వాళ్ళ టీం మొత్తం కొలాప్స్ అయిపోయినప్పుడు ఇతడు నెంబర్ 6లో వచ్చి ఏకంగా 138 రన్లు కొట్టి టీంని ఆదుకొని అతడు బంగ్లాదేశ్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. కాబట్టి లిటన్ దాస్